మనం ప్రతిరోజు ఆన్లైన్లో ఎన్నో పనులు చేస్తుంటాం. ఈమెయిల్స్ పంపడం దగ్గర్నుంచి షాపింగ్ చేయడం వరకు. వీటన్నింటి వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంటుంది. అదే డిజిటల్ నమ్మకం. మన ఆన్లైన్ ప్రపంచం సజావుగా, సురక్షితంగా నడవడానికి కారణం ఇదే. అయితే ఈ నమ్మకం ఊరికే రాదు. దీని వెనుక ఒక చాలా కీలకమైన టెక్నాలజీ ఉంది. మరి దాన్ని గనక సరిగ్గా చూసుకోకపోతే మొత్తం వ్యవస్థే కూలిపోయే ప్రమాదముంది. ఈ రోజుల్లో ఏ బిజినెస్ అయినా సరే, కమ్యూనికేషన్ అయినా సరే, నడవాలంటే నమ్మకమే ముఖ్యం. దాన్ని ఒక కరెన్సీలానే చూడాలి. మరి ఈ నమ్మకం ఏదో గాల్లోంచి పుట్టదు కదా. దీనికోసం ఒక పటిష్టమైన సాంకేతిక పునాది అవసరం. ఆ పునాది ఏంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. సరే, మొదటి భాగం అసలీ డిజిటల్ నమ్మకానికి పునాది ఏంటి? మన ఆన్లైన్ పనులన్నిటినీ సేఫ్గా ఉంచి ఆ టెక్నాలజీ వెనుక ఉన్న అసలు విషయమేంటో తెలుసుకున్నా. ఆ టెక్నాలజీనే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదా సింపుల్గా పీకేఐ అంటాం. అంటే ఏంటంటే ఇది కొన్ని రూల్స్, టూల్స్, ఇంకా పాలసీల సమాహారం అన్నమాట. డిజిటల్ ప్రపంచంలో ఒక వ్యక్తి లేదా ఒక డివైస్ నేను పలానా అని చెప్తే అది నిజమా కాదా అని నిర్ధారించడానికి ఈ సిస్టమ్ మనకు హెల్ప్ చేస్తుంది. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర పాస్పోర్ట్ ఉంటే మన ఐడెంటిటీని ఎలా ప్రూవ్ చేసుకుంటామో, అలాగే డిజిటల్ సర్టిఫికేట్ అనేది ఇంటర్నెట్లో ఒక వ్యక్తి లేదా ఒక వెబ్సైట్ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేస్తుంది. సో ఇవి ఇంటర్నెట్ పాస్పోర్ట్స్ లాంటివి. ఈ డిజిటల్ పాస్పోర్ట్లు లేకపోతే ఇక సెక్యూర్ కమ్యూనికేషన్ అనేదే ఉండదు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇంత ముఖ్యమైన ఈ పునాదిని చాలాసార్లు సరిగ్గా పట్టించుకోరు. ఇది చాలా పెళుసుగా ఉంటుంది. మరి అలాంటప్పుడేం జరుగుతుంది? ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 83%. ఇది చూడ్డానికి చిన్న నంబర్లా అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా పెద్దది. 2022లో ప్రతి 10 కంపెనీలలో దాదాపు 8 కంటే ఎక్కువ కంపెనీలు సర్టిఫికెట్ సమస్యల వల్లే తమ సేవల్లో అంతరాయాలను ఎదుర్కొన్నాయట. ఇదేదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం కాదు, మొత్తం వ్యాపారాన్నే ఆపేయగలదు. చాలా ఐటీ టీమ్స్కి ఇది నిజంగా ఒక పీడకల లాంటిది. వందల, వేల సర్టిఫికేట్లను మాన్యువల్గా స్ప్రెడ్షీట్లలో ట్రాక్ చేస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో తెలియదు. రెన్యువల్ ప్రాసెస్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఇక మనుషులు చేసే తప్పుల వల్ల సర్వీసులు ఆగిపోవటం సర్వసాధారణం అయిపోతోంది. కానీ సమస్య కేవలం సర్వీసులు ఆగిపోవడంతోనే ముగిసిపోదు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చాలా పెద్ద సెక్యూరిటీ ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. చూడండి, ఒక చిన్న తప్పు హ్యాకర్కు గోల్డెన్ టికెట్ ఎలా అవుతుందో. సర్టిఫికెట్ టెంప్లేట్ను సెట్ చేసేటప్పుడు ఒకే ఒక్క చిన్న కాన్ఫిగరేషన్ తప్పు జరిగినా చాలు, అది దాడి చేసేవాళ్లకు మొత్తం నెట్వర్క్ను తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి దారి చూపిస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. ఫస్ట్, హ్యాకర్ ఒక వీక్ సర్టిఫికేట్ టెంప్లేట్ను పట్టుకుంటాడు. నెక్స్ట్, వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేటర్ పేరుతో సర్టిఫికేట్ కోసం రిక్వెస్ట్ పెడతారు. ఇక తప్పుగా కాన్ఫిగర్ అయిన సర్టిఫికేట్ అథారిటీ సీఏ ఏమి చెక్ చేయకుండా దాన్ని జారీ చేసేస్తుంది. అంతే, ఇప్పుడు హ్యాకర్ చేతిలో అడ్మినిస్ట్రేటర్ యొక్క డిజిటల్ పాస్పోర్ట్ ఉన్నట్లే. ఇక మొత్తం నెట్వర్క్ వాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. సరే, ఇప్పటిదాకా సమస్యలేంటో చూశాం. ఇప్పుడు ఈ పెళుసైన పునాదిని ఎలా బలోపేతం చెయ్యాలో, దానికి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఏదో సమస్య వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదు, సమస్యలు రాకుండానే ముందు జాగ్రత్త పడాలి. అలాంటి ఒక ప్రోయాక్టివ్ స్ట్రాటజీకి మారాలి. ఈ స్ట్రాటజీ 3 ముఖ్యమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటి పిల్లర్, స్పష్టమైన రూల్స్ పెట్టుకోవడం. సర్టిఫికెట్ పాలసీ అనేది ఒక రాజ్యాంగం లాంటిది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని క్లియర్గా చెప్తుంది. ఇక సర్టిఫికేషన్ ప్రాక్టీస్ స్టేట్మెంట్ ఆ రూల్స్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చెయ్యాలో వివరిస్తుంది. ఈ రెండూ కలిస్తే ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ తయారవుతుంది. రెండవ పిల్లర్, ఇది చాలా ముఖ్యం, ఆటోమేషన్. సర్టిఫికేట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే సిఎల్ఎం సిస్టమ్స్ని వాడాలి. ఇక పాత స్ప్రెడ్షీట్లను పక్కడపెట్టి సర్టిఫికేట్ జారీ చేయడం, రెన్యూ చేయడం, రద్దు చేయడం లాంటివన్నీ ఆటోమేట్ చేయాలి. దీనివల్ల మనుషులు చేసే తప్పులు తగ్గిపోతాయి. ఇంకా ఏ సర్టిఫికేట్ కూడా సడన్గా ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇక మూడోది, సెక్యూరిటీని మరింత టైట్ చేయటం. దీనిలో ముఖ్యమైనవి: 1, చాలా సెన్సిటివ్ అయిన ప్రైవేట్ కీలను కాపాడటానికి హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్స్ అంటే హెచ్ఎస్ఎమ్స్ వాడాలి. ఇవి స్పెషల్గా డిజైన్ చేసిన డివైస్లు, దొంగతనానికి, ట్యాంపరింగ్కి గురవ్వవు. 2, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆర్బీఏసీతో ఎవరికి ఎంత యాక్సెస్ అవసరమో అంతే ఇవ్వాలి. ఫైనల్గా
అనుమానాస్పదంగా ఏమైనా జరుగుతోందా అని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ కంపారిజన్ చూస్తే విషయం క్లియర్గా అర్థమవుతుంది. పాత రెస్క్తో కూడిన పద్ధతికి, కొత్త సురక్షితమైన పద్ధతికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు స్ప్రెడ్షీట్లు, మరోవైపు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్. ఒకవైపు గందరగోళం, మరోవైపు ఆటోమేషన్. ఒకవైపు అనుకోని సమస్యలు, మరోవైపు ముందు జాగ్రత్త హెచ్చరికలు. మార్పు చాలా స్పష్టంగా ఉంది కదా? ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి గుర్తు చేసుకుని ఇక నమ్మకం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, పీకేఏ మేనేజ్మెంట్ను కేవలం ఒక ఐటీ ప్రాజెక్ట్లా చూడకూడదు. ఇది ఒక బిజినెస్ నడవడానికి చాలా అవసరమైన ఒక కీలకమైన బాధ్యత. ఎందుకంటే ఇదే డిజిటల్ ప్రపంచంలో నమ్మకాన్ని నిర్మించి వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తుంది. ఫేమస్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ బ్రూస్ షనీర్ చెప్పినట్లుగా, ఏ సిస్టమ్ సెక్యూరిటీ అయినా సరే దాని ప్రైవేట్ కీలను ఎంత బాగా కాపాడుతున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కానీ చాలా సంస్థలు ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. ఆ కీలను మామూలు కంప్యూటర్లో కాకుండా సురక్షితమైన హార్డ్వేర్లో స్టోర్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఈ విశ్లేషణను కొన్ని ప్రశ్నలతో ముగిద్దాం. ఈరోజు ఒక సంస్థ యొక్క పీకేఐ ఎంత స్ట్రాంగ్గా ఉంది? అది ఇప్పటికీ స్ప్రెడ్షీట్ల మీదే నడుస్తోందా, లేక ఆటోమేషన్, స్ట్రాంగ్ సెక్యూరిటీతో ముందుకు వెళ్తోందా? అన్నిటికంటే ముఖ్యంగా, భవిష్యత్తులో రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి అది రెడీగా ఉందా? డిజిటల్ నమ్మకం అనే పునాది సరైన స్ట్రాటజీలపైనే నిలబడుతుంది.